రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ చేసి అనుచిత పోస్టులు చేసిన వారిపై జన సైనికులు ఫిర్యాదు చేశారు. తిరుపతి వెస్ట్ పిఎస్ చిత్తూరు 2 టౌన్ లో కంప్లైంట్ చేశారు. జగనన్న సైన్యం పేరుతో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన వారిపై తిరుపతి వెస్ట్ పిఎస్ లో కేసు నమోదైంది. హరీష్ రెడ్డి అనే వ్యక్తిపై చిత్తూరు 2 టౌన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్ ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ చేసి అనుచిత పోస్టులు చేసిన వారిపై జన సైనికులు ఫిర్యాదు చేశారు. తిరుపతి వెస్ట్ పిఎస్ చిత్తూరు 2 టౌన్ లో కంప్లైంట్ ఫైల్ చేశారు. జగనన్న సైన్యం అనే పేరుతో సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు చేసిన వారిపై తిరుపతి వెస్ట్ పిఎస్ లో కేసు నమోదైంది. హరీష్ రెడ్డి అనే వ్యక్తిపై చిత్తూరు 2 టౌన్ లో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ ను చేసి అనుచితమైన పోస్టులు చేసిన వారిపై జన సైనికులు ఫిర్యాదులు చేస్తున్నారు. తిరుపతి వెస్ట్ పిఎస్ చిత్తూరు 2 టౌన్ లో కూడా కంప్లైంట్ ఫైల్ అయింది. జగనన్న సైన్యం అనే పేరుతో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన వారిపై తిరుపతి వెస్ట్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. అయితే హరీష్ రెడ్డి అనే వ్యక్తిపై కూడా చిత్తూరు 2 టౌన్ లో పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. రైట్ ఇక పవన్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కేసు ఫైల్ చేసిన ఘటనలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ ఉన్నారు. రవివర్మ చెప్పండి. ఎస్ జమీమా గతంలో ఎన్నడూ లేని విధంగా జగనన్న సైన్యం పేరుతో సోషల్ మీడియాలో అనేక రకాలుగా వైరల్ చేస్తున్నారు. ప్రధానంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎదుగుదలను ఓర్చుకోలేకుండా తన జనసేన పవన్ కళ్యాణ్ ఎదుగుదలను ఓర్చుకోలేకుండా ఇవాళ జగనన్న పేరుతో జగనన్న సైన్యం పేరుతో రకరకాల సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ప్రయాగలోనే స్వామివారి అదే ప్రయాగ దీనికి సంబంధించి పుష్కరాలకు వెళ్ళినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవిత్ర స్నానాలు ఆచరించిన ఫోటోను వైరల్ చేస్తూ అసభ్యంగా చూపించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి జన సైనికులు అయితే తీవ్రంగా వ్యతిరేకించారు, ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పదే పదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో జన సైనికులు కొంతమంది రాత్రి ఫిర్యాదు చేశారు. ఇలాంటి సోషల్ మీడియాలో వైరల్ ట్రోల్ అవుతున్నటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరు పోస్టింగ్స్ పెట్టారు వాళ్ళని వెరిఫై చేసి వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి మరింత సమాచారం మాట్లాడదాం. సార్, ఇవాళ నిన్న ఏమని ఫిర్యాదు చేశారు, ఎక్కడ ఫిర్యాదు చేశారు, ఏంటి సార్, మీకు ఎలా తెలిసింది? మా జనసేన అధ్యక్షులు
కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కుంభమేళాలో పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్నానం చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం కొందరు ఎక్స్లో పోస్ట్ చేసి అసభ్య పదజాలాలతో పోస్టులు పెట్టడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఒక రాష్ట్రానికి అతను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకనేసి మీరు పోలీసు వాళ్ళని నేను కోరేది ఏంటంటే, ఎవరు అయితే ఆ పోస్టులను పెట్టారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. అంటే గతంలో కూడా ఇలాంటి రకరకాల పోస్టులు చేశారు. దీన్ని ఎలా భావించాలండి? అంటే వాళ్ళు అది పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలను ఓర్చుకోలేకుండా ఇట్లా చేస్తున్నారు, ఎట్లా భావించాలి? అదే అండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు 11 సీట్లకు వచ్చేసారు. మేమేందంటే 21 సీట్లు తీసుకున్నాం, 21 కొట్టాం. 2 ఎంపీలు తీసుకున్నాం, 2 ఎంపీలు కొట్టాం. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయినా సరే డ్యామేజ్ చేయాలి ఆ పార్టీని అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఆ విధంగా నడుస్తున్నారు. ఇదే విధంగా ఉంటే రేపు వచ్చే ఎలక్షన్లో 2029లో ఆ ఒకటి గాడ రాదు. ఇంకా అది నేను చెప్తున్నాను. అంటే ఇవాళ కంప్లైంట్ చేశారు, వెస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు. అంటే ఇప్పుడు పోలీసులకి మీరు ఏమని కంప్లైంట్ చేశారండి? అదే మా అధినేత మీద ఈ విధంగా అసభ్య పదజాలాలతో మరీ అసలు చెప్పుకోలేనంత విధంగా పోస్టులు పెట్టారు, ఎక్స్లో పెట్టారు. దాంట్లో కూడా భార్గవ్ అనే పేరు ఒకటి వచ్చింది. అవి కూడా నేను ప్రింట్అవుట్లు తీసి మన సిఐ గారికి ఇచ్చాను. మీరు తక్షణమే అతన్ని పట్టుకొని శిక్షించాల్సిందిగా కోరుచున్నామనేసి ప్రార్థించాను. సార్, సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టడాన్ని దీన్ని ఎలా చూడాలి సార్ మనం? సార్, ఇలాంటి పోస్టులు ఎవరు పెట్టినా ఖండించాలి. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా ఆఫీసులు తగలబెట్టడాలు, ఆఫీసులు దౌర్జన్యాలు చేయడం అది మా పద్ధతి కాదు, మా సంస్కారం కాదు. మేము జనసేన కార్యకర్తలు. ఎందుకంటే మేము జనసేన పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటాము. మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మేము ఫస్ట్ పోలీస్ స్టేషన్స్కి పోయి కంప్లైంట్ ఇస్తాం. వాళ్ళు చట్టపరమైన తీసుకొని మాకు, ఎందుకంటే చట్టం మీద న్యాయస్థానం మీద గౌరవం ఉంది కాబట్టి మేము పోలీసులను ఆశ్రయించాము. ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. భవిష్యత్తులో కూడా ఇలాంటి ట్రోల్ చేస్తే దాని మీద ఎలాంటి రెస్పాండ్ అవుతారు సార్? దీని మీద కఠినమైన సెక్షన్లు నమోదు చేయాలనేసి మేము కోరాం సిఏ గారిని. అదే మేము గవర్నమెంట్కి కూడా చెప్పేది ఏంటంటే, ఇలాంటి కఠినమైన చట్టాలు తేవాలి. ఇలాంటి ఎవరి మీదైనా కానీ, అది ప్రతిపక్షం కావచ్చు, ఎవరి మీద సరే ఇలాంటి పోస్టులు అభ్యసకరమైన పోస్టులు పెట్టినప్పుడు కఠినంగా శిక్షించాలనేసి మేము వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్. అది మా డిమాండ్ సార్. అది ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు చేస్తూ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉన్నటువంటి పోస్టులు ఎవరు పెట్టినా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా పేర్కొంటున్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.